జగిత్యాల జిల్లా గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడం లేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. గోడలు పగిలిన రూమ్లు, పాములు, తేళ్లు ఉండడం వల్ల భయంగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కనీసం స్నానం చేయడానికి బాత్రూంలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్య అభ్యసించే గదులు, గోడలు పగులతో సరైన వాతావరణం లేక రాత్రి పడుకునే సమయంలో పాములు, తేళ్లు తిరగడంతో తీవ్ర భయాందోళనతో రోజులు గడుపుతున్నారు. గతంలో జగిత్యాల జిల్లాలో 3 విద్యార్థులు పాము కాటుతో మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అయినా చలనం లేని అధికారులు ఏదైనా జరిగితేనే చర్యలకు ముందుకొస్తున్నారు తప్ప ముందస్తు జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం లేదని మండిపడుతున్న విషయంపై జగిత్యాల గురుకుల పాఠశాల నుండి మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ మాక్లేవలో అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే గురుకుల పాఠశాలలో అస్తవ్యస్తంగా రూమ్లు ఉన్నాయి, గదులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో అటువంటి గురుకుల పాఠశాలలో మనం ఉన్నాం. అయితే ఈ గురుకుల పాఠశాల 10 అడుగుల దూరంలో, కలెక్టరేట్కు 10 అడుగుల దూరంలో ఉన్నది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టు ఎస్పీ ఆఫీస్ కూడా దగ్గరే ఉన్నది, ముందటే ఉన్నది. అయితే ఈ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బందులు మాత్రం గురవుతున్నారు. అయితే గతం నుండి కూడా వీళ్ళు ప్రిన్సిపాల్కు మొరబెట్టుకుంటున్నారు. ఇక్కడ పాములు ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ ఏదైతే గోడలు ఉన్నాయో గోడలు పగులు కూడా ఉన్నాయి. అయితే ఈ పగుళ్ళ ద్వారా క్రిమి కీటకాలు కానీ ఇటు తేళ్లు, పాములు వస్తున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు, ఒక తరగతి గదిలో ఉన్నాము. ఈ తరగతి గదిలో విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇదే తరగతి గదిలో గోడలు పగులు చూడడానికి కూడా మనం గుర్తిస్తున్నాము. అయితే ఇక్కడ మనకు గోడలు పగులు కూడా ఉన్నాయి. అయితే ఈ పగుళ్ళ ద్వారా క్రిమి కీటకాలు మరియు తేళ్లు అటువంటి ఇక్కడికి వస్తున్నాయి. అయితే ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ ఇటు ప్రిన్సిపాల్కు వీళ్ళు కంప్లైంట్ చేశారు. అయితే ప్రిన్సిపాల్ డిఓ గారికి, ఇటు ఎంఈఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళినప్పటికీ కూడా వీళ్ళకి ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అయితే గతంలో మనం చూసుకున్నట్టయితే మిట్పల్లి పట్టణ కేంద్రానికి పక్కనే ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఇదే విధంగా పాములు కాటేయడం వల్ల 3 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయితే మనం ప్రస్తుతానికి ఈ గురుకుల పాఠశాల ఆవరణలో ఉన్నాము. అయితే ఇక్కడ కూడా పరిస్థితి అయితే బాగోలేదు అని చెప్పి తెలుస్తున్నది. తరగతి గదులు లేకపోవడం వల్ల వీరు బయటనే చదువుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. అయితే మనం ప్రస్తుతానికి మనకు ఒక ఇద్దరు విద్యార్థులు మాట్లాడి అసలు ఏం జరుగుతున్నది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే తరగతి గదిలో ఉన్నాము, చెప్పండి ఇక్కడ ఏం జరుగుతున్నది? ఇప్పుడు ఇక్కడ చదువుతున్నారు కదా, పురుగులు, పాములు వస్తున్నాయని చెప్పి అంటున్నారు. అయితే ఏం జరుగుతుంది ఒకసారి చెప్పండి. ఇడికి నైట్ కాగానే బాత్రూంలలో పాములు వచ్చాడు, మాకు ఇబ్బంది అనిపించడు. ఆల్రెడీ మేము ఒక 2-3 పాములను ఆల్రెడీ చంపేసినాం. మాకు తేళ్ళు, పాములు వచ్చాడు, కింద పనుకోడు నీడ మీద, అటు సైడ్కి వెళ్ళి వచ్చాడు. మాకు కొంచెం ఇబ్బంది నైట్ పూట పండుడు భయంగా పంటున్నాం. అయితే ఇప్పుడు మీరు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్ళిరా ఈ విషయాన్ని? అయితే వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు ఎవరైనా అధికారులు తనిఖీలోకి వచ్చిరా? ఎవరైనా వచ్చి మిమ్మల్ని మీ బాగోగులు తెలుసుకుంటున్నారా? మీకు ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా? చేస్తున్నాం. ఆల్రెడీ 2 సార్లు వచ్చారు, డిఓ సార్ను ఎంఈఓ సార్లు ఇద్దరు వచ్చి మాకు అన్ని డౌట్స్ అడిగిపోయిర్రు. అన్ని చెప్పినాం. సరే మేము కలెక్టర్కి చెప్తామని చెప్పి వేయరు, ఇది చేంజ్ చేపిద్దామని అన్నారు కూడా, కానీ ఇది చేంజ్ కాలే ఇంకా. అయితే బాబు, ఇప్పుడు ఇక్కడ మనకు స్నానం చేయడానికి కూడా బాత్రూమ్లు కూడా సరిగా లేవు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? చెప్పాబు. సార్ బాత్రూమ్ లేవు సార్, బండల మీద వేసాడు అందరూ చూసుకున్నారు సార్. బకెట్ల లైన్ పట్టాలి సార్, నీళ్ళు కూడా సరిపడలేవు. సో మొత్తం బురదావుడు అక్కడనే ఆ బండల కడ వేసాడు, మురికి దేవరాడు, దోమలు, జ్వరాలు వచ్చుడు. ఇప్పుడు మీరు రాత్రి సమయంలో పండుకుంటే ఎక్కడ పడుకుంటున్నారు మీరు? పడుకోవడం ఈ నేల మీదనే మేము పండుకుంటున్నాం, సాపలు వరుసుకొని కిందనే వంటాం. మేము మాకేం వచ్చి కుట్టాలని భయంతో రోజు నైట్ పూట వంటున్నాం కిందనే. మాకు సెట్టర్ వేసుకొని వంటున్నాం కింద సెడ్యూల్. పాములు ఎక్కడ తిరుగుతున్నాయి? ఇక్కడ బాత్రూమ్లలో అప్పుడప్పుడు ఇలా వచ్చినాయి, ఆల్రెడీ వచ్చినాయి కూడా. మేము ఆల్రెడీ చంపేసినాం. వచ్చినప్పుడు 2-3 పాములు నీళ్ళ రూమ్లలో, ఒకసారి ఇక వంటగది కిచెన్ లో ఇంకో వస్తే నవంపాము చంపేసినాం. ఇళ్ళకు వచ్చుడు ఇబ్బంది భయానికి గురవుతున్నాం మేము ప్రతిసారి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు మీ తల్లిదండ్రులకు ఏం చెప్పలేరా? చెప్పినాం, అయినా పై అధికారులు ఏం తీసుకుంటలేరు. మేము ఎన్నిసార్లు వచ్చినా ఈ స్కూలు ఎప్పటి నుంచి మారుతా అంటారు, మారతలేదు. అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే జగిత్యాల జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఉన్నాం. అయితే విద్యార్థులు మాత్రం ఇక్కడ దీనస్థితిలో ఉన్నారని తెలుస్తున్నది. అయితే గతంలో జరిగిన సంఘటనలు మరొక ముందే ఇప్పుడు కొత్త సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే సంఘటనలు జరిగిన తర్వాత వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారు తప్ప సంఘటనలు ఈ విధంగా ఉన్నది, మాకు పరిస్థితి బాగాలేదు, ఇక్కడ పాములు తిరుగుతున్నాయని చెప్పి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ వీళ్ళపై కనీసం కనికరం లేకుండా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అధికారులు అని చెప్పి తెలుస్తున్నది. ఇప్పటికైనా
అధికారులు వీళ్ళకు సరైన బిల్డింగ్ సదుపాయం అందించాలి, అదేవిధంగా సరైన ఆహారం కూడా పెట్టాలని చెప్పేసి విద్యార్థులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, జగిత్యాల.